రాకడ సమయం చాలా దగ్గరగా ఉంది. దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఎంతకాలం ఇంకా ఆశీర్వదిస్తాడు దేవుడు, నిన్ను దీవిస్తాడు, కూర్చో ఇంట్లోనే కూర్చో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నువ్వు అడిగినవన్నీ ఇస్తాడని ఇంకెంతకాలం వింటుంటా చెప్పుకుంటా పోవాలా? కప్పుకునేది కాదు, ఒప్పుకునేది కావాలి ఇప్పుడు. హల్లెలూయా. కాబట్టి మనము ఎవరు తడమకుండా పరిగెత్తకూడదు. ఎలా నిలబడాలంటే దేవుని నమ్మిన వారు సింహము వలె నిలబడాలి. సింహము వలె ఎవరు నిలబడతారంట? నీతిమంతులు నిలబడతారంట. బా, ఎంత అద్భుతమని. అందుకే ఆయన జ్ఞాని అన్నారు. ఎవరిని? సొలొమోన్ని. ఓకే, మొదటిగా ఒక మాటను చూసుకుందాము. కొంతమంది ఒప్పుకున్నటువంటి వారిని మనము బైబిల్లో ఒకసారి చూసుకుందామండి. సంఖ్యాకాండము 22వ అధ్యాయము చదువుకుందాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 31 నుండి 34 వచనాల వరకు చదువుకుందాం. బిలాము ఒక మనుషుని కొట్టలేదు, ఒక మనిషిని బాధ పెట్టలేదు. చాలా మంది మనం ఏమంటామంటే ఒక మనిషిని తిడితే కొడితే అది చాలా పాపముగా లేకపోతే తప్పుగా మనం ఎంచుతూ ఉంటాం. దేవుని వాక్యము ఒక ప్రాణి ఏదైనప్పటికీ కూడా దాది ప్రాణమే. ఎందుకంటే సృష్టించింది ఆయనే కదా. సృష్టించింది ఎవరు? సమస్త భూజంతువులన్నిటినీ కూడా సృష్టించింది దేవుడే. అందుకు బిలాము చేసినటువంటిది కూడా ఇక్కడ దేవుడు ఏం చేశాడు? దాన్ని కప్పి ఉంచలేదు. బిలాము ఏం చేశాడంట? ఒప్పుకున్నాడు. దాని బాధ అది వ్యక్తపరుస్తూ ఉంది. ఏమని వ్యక్తపరుస్తాను తెలుసా? గాడిద, నేను నీవు పెంచుకున్న గాడిదనే కదా, ఇట్లా చేయటం నీకు తగదా, ఇలా కొట్టుట నీకు తగదా? అది అడుగుతుంది. తన వేదన అంతా కూడా, ఆ గాడిద వేదన అంతా తన యజమానితో చెప్తా ఉంది. ఎందుకు నన్ను ఇలా కొడుతున్నావు? నేను ఏం చేశానని? అసలు నిన్ను మోయట తప్ప, నీ లగేజ్ని మోయట తప్ప, నీకు నమ్మకంగా పని చేయటం తప్ప, నాలో ఏదైనా తప్పిదం ఉంటే, నాలో ఏదైనా పాపం ఉంటే నన్ను శిక్షించు. ఎంత క్లియర్గా అది అడుగుతూ ఉంది చూడండి. అందుకు ఆ 31వ వచనం నుండి 34 వచనాల వరకు కూడా అక్కడ స్పష్టమైనటువంటి మాటలు, ఏ పాపము ఏ దోషము ఎరగని ఆ గాడిద బాధను ఎరిగినటువంటి దేవుని యొక్క దూత ఏం చేసిందంట? ఆ బిలాముతో మాట్లాడుతూ ఉందంట. ఆ యొక్క గాడిద విన్నపం ఏదైతే విన్నాడో దేవుడు, దేవదూత కిందకు వచ్చి దేవుని యొక్క దూత చెబుతున్నటువంటి మాట అక్కడ రాయబడి ఉన్నట్టు చాలా క్లియర్గా రాయబడి ఉంది కదా. ఆ 33వ వచనంలో, విరోధినై బయలుదేరి వచ్చి తిని, నీకు నేను విరోధినై బయలుదేరి వచ్చి తిని. ఎందుకు విరోధినై బయలుదేరి వచ్చాను నేను? నువ్వు తప్పు చేసావు కనుక. చాలా మంది తప్పు చేసినప్పుడు కూడా సమర్థించుకుంటూ ఉంటారు, అవునా కదా? ఒక గాడిద విషయంలో బిలాము చేసిన తప్పును ఒప్పుకున్నాడు. మనుషులు ఎదుట కాదు, డబ్బు ఎదుట కాదు, ఆస్తి అంతస్తులు ఎదుట కాదు. బిలాము ఎక్కడ ఒప్పుకున్నాడంట? ఒక గాడిద విషయంలో చేసినటువంటి తప్పును ఆయన ఒప్పుకున్నాడంట. ఆ 33 అంత కోపం వస్తూ ఉంది నీ మీద నాకు. 34వ వచనంలో బిలాము అంటున్నాడు, ఏమని అంటున్నాడు తెలుసా? నేను పాపము చేసి తిని. కప్పుకున్నాడా? ఒప్పుకున్నాడా? ఆమేన్, హల్లెలూయా. బిలాము ఏం చేశాడంట? మనిషి విషయంలో, ధన విషయంలో, ఆస్తి అంతస్తుల విషయంలో కాదండి. ఏ విషయంలో అంట? ఒక్క గాడిద విషయంలో. మనం చూస్తాం, గాడిదకు ఒక మంచి యోగ్యతను, మంచి పేరు ప్రఖ్యాతను తీసుకొచ్చింది ఎవరు తెలుసా? దేవుడు. ఆయన దాని మీద ఎక్కినప్పుడే దానికి ఒక మంచి ఉన్నతమైన ఘనతను వచ్చింది. ఆ కంచెర గాడిదలను, తెల్ల గాడిదలను ఆ ప్రాంతంలో విజయోత్సవానికి ఉపయోగిస్తారంట. గాడిదలను, కంచెర గాడిదలను అంటే ఏదైనా ఒక గొప్ప పని, ఘనమైన పని ఒక యోగ్యమైన మనిషి మాత్రమే ఎక్కుతారంట ఆ కంచెర గాడిదల మీద. అప్పటి కాలంలో వాటికే ఉపయోగిస్తారంట. అంటే దేవుడు మంచి పని చేశాడు కదా, ఒక యోగ్యమైన వ్యక్తి కదా, విజయోత్సవం కొరకు మాత్రమే ఉపయోగింపబడింది వీధుల్లో, అక్కడ నగరం అంతా కూడా. ఇప్పుడు బిలాము ఏం చేశాడంటే తన పాపాన్ని ఒప్పుకున్నాడు. తను కప్పుకొని ఏదో ఒకటి చేసి ఇబ్బంది పెట్టి బాధ పెట్టి దేవుని ఎదుట పాపం చేయలేదు. ఆయన ఏం చేశాడంట? ఒప్పుకున్నాడంట. ఇక రెండవ వ్యక్తిని చూద్దాం. అక్కడ కూడా ఒక మంచి మాట రాయబడింది. ఈ వ్యక్తి మనకు ఆల్మోస్ట్ తెలిసినటువంటి వ్యక్తే. ఆ మాటను ఒకసారి చూసుకుందామండి. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము ఆల్మోస్ట్ 1 నుండి 13 వచనాల వరకు కూడా అక్కడ రాయబడి ఉంది. కాకపోతే కొన్ని ముఖ్యమైనటువంటివి మాత్రమే మనం చదువుకుందాం. కీర్తనలు 51 మొదటి 2 వచనాలు చదవండి చాలు.
నీ కృప చొప్పున నన్ను కరుణించుము. నా దోషములను పోవునట్లు నన్ను బాగుగా నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. చాలు. ఈడ మనం దాదాపు ఈ 1వ వచనము నుండి 11వ వచనాల వరకు కూడా జాగ్రత్తగా 13వ వచనాల వరకు జాగ్రత్తగా మనం చూసినప్పుడు చాలా క్లియర్గా వ్రాయబడి ఉంది పాపము ఒప్పుకోలు విడుదల నుంచి. అంటే పాపము ఏ విధంగా ఒప్పుకోవాలి, దాన్ని ఏ విధంగా దేవుని దగ్గర తెలియజేయాలి. దావీదైనంత మాత్రాన, రాజు అయినంత మాత్రాన, బలము, ఖ్యాతి, డబ్బు, ఆస్తి, అంతస్తము, బంగారము, వజ్రాలు ఉన్నంత మాత్రాన చేసినటువంటి పాపాన్ని కప్పుకొని నేను బలవంతుని, నేను రాజుని అని చెప్పుకుంటే సరిపోదు. అది ఎవరైనా ఏ స్థితిలో ఉన్నవారైనప్పటికీ కూడా దేవుడు బైబిల్లో ఘనత వహించిన వారైనా సరే, రాజులైనా సరే, ఖ్యాతి గరించిన వారు సరే, బలవంతులైనా సరే, ఎలాంటి వారైనా సరే తప్పిదము చేసిన వారిని ఖచ్చితంగా బైబిల్లో వారు ఏం చేశారంట తెలియజేశాడు దేవుడు. తప్పు చేసిన వ్యక్తిని గురించి కప్పి ఉంచి అయ్యో ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథముగా ఇంకా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని కాదు, తప్పు చేసిన వ్యక్తిని కూడా తీసుకుని వచ్చింది. ఎందుకంటే నీవు నేను మార్చబడాలి అని. మారిన తర్వాత వారి జీవితం ఏ విధంగా అద్భుతంగా తీర్చిదిద్దబడింది, మనము కూడా అదే విధంగా ఒప్పుకుంటే నిత్య జీవం ఏ విధంగా మనకుంది, దేవుని దగ్గరికి ఏ విధంగా వెళ్తామో, ఎలా మన జీవితం మార్చబడుతుందో, ఆ ఒప్పుకోలు నుంచి మన జీవితం ఎంత మార్పు చెందుతుందో అనేటువంటి విషయాన్ని కూడా పాపము చేసిన వ్యక్తి ఒప్పుకున్న తర్వాత తన జీవితం ఎలా ఉందో కూడా తెలియజేశాడు. ఇక్కడ 3వ వచనంలో చూడండి, ఒక మాట వ్రాయబడింది, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉంది. దావీదు రాజు అయినప్పటికీ కూడా చేసినటువంటి తప్పు, చేసినటువంటి పాపము, గొర్రెలు కాసుకునేటప్పుడు ఆయన ఏ విధంగా ఏ పాపము లేదు ఆయనలో, ఏ దోషం ఆయనలో లేదు. రాజు అయిన తర్వాత కొన్ని సమయాల్లో ఆయన పాపము తప్పు చేయవలసి వచ్చింది. చేసిన దాన్ని ఎక్కడెక్కడ మరుగు చేయలేదు. అధికారంలో ఉన్నాడని చెప్పేసి తప్పు చేసిన వాళ్ళని, పాపం చేసిన వాళ్ళని డబ్బుతో కొనేసి న్యాయం లేకుండా చేయటానికి అక్కడ లేదు. అక్కడ ఉన్నటువంటి వాడు న్యాయాధిపతి అయిన దేవుడు. ఎవరు ఏది చేసినప్పటికీ అది బయటికి రావాల్సిందే. దావీదు ఒప్పుకున్నాడు. ఆయన అంటున్నాడు కదా, నా పాపం నా ఎదుటే ఉంది. ఎక్కడా లేదు అది. ఎక్కడ నా ఎదుటే ఉందంటే ఏమర్థము? నా ముందరే నిలిచింది, నేను చేసిన తప్పు నాకు తెలియజేస్తాను, నేను ఏ విధంగా ఉన్నాను, నేను ఎలాంటి దానినో, నేను ఎలాంటి వాడనో, నేనేం మాట్లాడుతున్నాను, నేను ఏ విధంగా ఏ ఇబ్బందులు పెట్టాను, ఏ బాధలు పెట్టాను, లేకపోతే ఎవరిని నిందించాను, ఎవరిని బాధ పెట్టాను, ఎవరిని దుఃఖ పెట్టానో, అన్నిటికంటే ముందు నేను దేవుణ్ణి బాధ పెట్టాను. ఒకవేళ ఇప్పటికీ మనలో క్షమాపణ లేకపోతే, ఇప్పటికీ మనము తప్పు ఒప్పుకోకపోతే, ఆ నోటి నుండి నన్ను క్షమించు దేవా, నాలో ఉన్న తప్పును నన్ను చూడు, నా ఎదుటే ఉంది కదా, దాన్ని నన్ను నువ్వేం చేయాలి? సరి చేయాలి. దావీదు అడిగాడా? బిలాము ఏం చేశాడు? నేను పాపము చేసి తిని. దావీదు ఏమంటున్నాడు? నా పాపం నా ఎదుటే నిలిచి ఉంది. ఒక మనిషి రూపంలాగా పాపం నా ఎదుట నిలిచి ఉంది. ఏం చేయాలి నేను దాన్ని? ఆ 13వ వచనముల వరకు చూడండి, అక్కడ అట్లా అలాగనే వ్రాయబడింది. ఆ 4వ వచనంలో 4వ లైన్ ఒకసారి చదవండి. తీర్పు తీర్చినప్పుడు ధరించను. చాలు. అక్కడ ఏమని వ్రాయబడి ఉంది? తీర్పు తీర్చినప్పుడు నీవు మంచిగా కడగబడినటువంటి ఆ రీతిగా. చూడండి, మనము ఆ విధముగా దేవుని ఎదుట ఒక సమయమందు మనల్ని దేవుడు నిలబెడతాడు. నేను శుద్ధుడను, నేను మంచివాడను, నేను మంచిదానను, నేనే కరెక్ట్, నేను మాట్లాడిందే కరెక్ట్, నేను జీవిస్తున్న విధానమే కరెక్ట్ అని అంటాం. అది తప్పు. అలా గనక ఉంటే మనకంటే 100 రెట్లు యోగ్యమైన వాడు దావీదు. నిజమేనా? నిజమా కాదా? మరి అలాంటి వ్యక్తి ఈ మాటను ఎందుకు చెప్తున్నాడు? ఆల్రెడీ పుట్టిందే పాపములో, అవునా కాదా? ఆ పాపమును తీసివేయడానికి పరిశుద్ధుడు వచ్చాడు, రక్షకుడు వచ్చాడు. మరి తీసివేయడానికి అవకాశం ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఆ పాపమును నీ నుండి నా నుండి తీసివేయాలి. తీసివేసేదానికి ఆ కొట్లోకి వెళ్ళి 100 రూపాయలు ఇస్తే తీసేసేది కాదు.
లేకపోతే వెళ్ళి రేషన్ కార్డు ఆధార్ కార్డులకి ఇప్పుడు అప్డేట్లు వేస్తున్నాం కదా, వేలిముద్ర, అట్లా వేలిముద్ర వేస్తే స్కాన్ చేసి తీసేసే పాపము కాదు అది. అర్థమవుతుందా? కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ద్వారా తప్ప ఏ రక్తము ఏ నీటితో కూడా ఏ మనిషిని పాపము కడగబడదు. హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా కడగబడదు. తలలో డాండ్రఫ్ ఉంది, చిక్ షాంపుతో పోతుందో, క్లినిక్ ప్లస్ పోతుందో, హెడ్ అండ్ షోల్డర్ పోతుందో, కార్తిక షాంపుతో పోతుందో, రకరకాలైన షాంపులు ఉన్నాయి. ఏ దాంట్లో పోతుందో తెలియదు, కానీ బిజినెస్ మాత్రం బాగా అవుతా ఉంది. డాండ్రఫ్ మాత్రం పోయి వస్తూ ఉంది. అది మట్టుకు పోలే. పాపము దానికి భయంకరమైనది. శాశ్వతంగా పోవాలంటే క్రీస్తు యేసు రక్తము మాత్రమే. మురికిపోవాలంటే ఎన్నో సోపులు వాడతాం, తలలో మురికిపోవాలంటే ఎన్నో షాంపులు వాడతాం, బట్టలు మురికిపోవాలంటే ఎన్నో రకరకాలైన షాంపులు, లిక్విడ్లు వాడతాం. పోతుంది మళ్ళీ అవుతుంది, పోతుంది మళ్ళీ అవుతుంది. మనిషి జీవితం కూడా అలా అలవాటు చేసుకుంటూ ఉన్నాడు. ఏముందో ఇప్పుడు చేద్దాం, మళ్ళీ కడిగి వేసుకుందాం, ఇప్పుడు చేద్దాం, ప్రార్థన చేద్దాం, ఇప్పుడు చేద్దాం, అప్పుడు కడిగేసుకుందాం. చివరి దినాల్లోకి వచ్చేసాం మనం. రాకడ దినాల్లో మనం ఉన్నాం. నిఖచ్చితముగా దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని దగ్గర సహవాసం కలిగి ఉండాలి. మనుషుల సహవాసం కంటే ఇప్పుడు దేవుని సహవాసం చాలా ప్రాముఖ్యమైంది. నిన్ను హెచ్చరించి, నిన్ను తీర్చిదిద్ది, నిన్ను అన్ని విషయాల్లో జ్ఞానవంతునిగా చేసేది దేవుని వాక్యము మాత్రమే. హల్లెలూయా, దేవుని వాక్యం మాత్రమే. కాబట్టి దావీదు ఏం చేశాడంట? చేసిన పాపమును ఆయన ఒప్పుకున్నాడు. చాలా జాగ్రత్తగా ఆయన ఒప్పుకున్నాడు. ఇంకొక వ్యక్తిని చూద్దాం అక్కడ కూడా. యెషయా గ్రంథము 38, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1 నుండి 6 వచనాల వరకు చదువుకుందాము. యెషయా అతని యొద్దకు వచ్చి, బ్రతకవు. ఏమండి, ఏ మనిషి అయినా చేసినటువంటి తప్పిదముని ఇక్కడ కప్పిపుచ్చినట్టుగా ఉందా? ఇప్పుడు ఇజ్గా ఏమంటున్నాడు? అయ్యా, గడిచిన దినములలో నేను ఎట్లా నీ ఎదుటన నడుచుకుంటున్నాం. ఇప్పుడు చాలామంది అంటారు కదా, నేను 10 సంవత్సరాల కిందట, నేను 5 సంవత్సరాల కిందట ఎట్లుంటుంది తెలిసిన అయ్యగారు, ఎట్లుంటుంది తెలిసిన అక్క, ఎట్లుంటుంది తెలిసి అన్న, ఫస్ట్ దేవుని సన్నిధే పరిగెత్తుకుంటూ వచ్చేవాడిని దేవుని సన్నిధిలో ఉండి. ఇప్పుడు ఏమైంది అది? నేను ఎలాంటి వాడినో ఎలాంటి దాన్ని మా ఇంటి పక్కన ఉన్న అడుగు చెప్తారు. వాళ్ళు ఏమంటే పొద్దున్నే ఆదివారం తెల్లబట్టలు వేసుకొని ఎట్లా పోతారో తెలిసిన వాళ్ళు చర్చికి పోయి వస్తారు. హృదయము అంతరంగమును ఎరిగిన దేవునికి తెలుసు నీవు నేనేందో. పక్కింటి వాళ్ళకి ఏం తెలుసు? తెల్లబట్టలు చూసే వాళ్ళకి తెలుసా? ఏమంటున్నాడు తెలుసా ఇతను ఏం చెప్తున్నాడు? ఒప్పుకుంటున్నాడు, నేను మొదట నీ సన్నిధిలో ఎలా ఉంటిని నేను. మరి ఆ విధమైనటువంటి ధన్యత ఇప్పుడేమైంది? ఆయన చెబుతున్నది అదే కదా, ఆయన మాట్లాడుతున్నటువంటిది అదే కదా. ఆ దినములలో ఒక మరణకరమైనటువంటి ఒక రోగము అతనికి వచ్చింది. యెషయా అతనికి చెబుతున్నటువంటి మాట, నీ మరణము చాలా సమీపంగా ఉందయ్యా, నీ కుటుంబాన్ని నువ్వు సరి చేసుకో, నీ కుటుంబాన్ని నువ్వు బాగు చేసుకో. ఈ రోజున మీ అందరికీ చెబుతున్నటువంటి మాట ఇదే, యెషయా ప్రవక్త ద్వారా తెలియజేస్తున్న మాట మనందరికీ అదే. దేవుని వాక్యము చేత నా కుటుంబమును మనము సరి చేసుకోవాలి. ఏం చేయాలంటే? ఎంతమంది సరి చేసుకుంటారు? ఎంతమంది సరి చేసుకుంటారు? చేతులు ఎత్తాలి కదా. మళ్ళీ చేతులు ఎత్తుకుంటూ కూర్చున్నామంటే అర్థమవుతుంది. ఓకే, దేవునికి స్తోత్రం. దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే సరి చేసుకోవటం. కుటుంబము కానీ నా జీవితమును కానీ సరి చేసుకోవటం. ఇప్పుడు నువ్వు చెప్పేటువంటిది కానీ ఏదైతే ఉందో, అయ్యా 10 సంవత్సరాల కిందట నేను దేవుని నమ్మాను కదా, అప్పుడు నేను ఎలా ఉంటున్నావు, ఇప్పుడు అది కాదు కావాల్సింది. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు 10 సంవత్సరాల చరిత్ర కాదు కావాల్సింది. ఇప్పుడు 20 సంవత్సరాల చరిత్ర కాదు, నీకు ధైర్యం ఉంటే ఒప్పుకునే చరిత్ర కావాలి. ఇప్పుడు నీ తప్పును నీవు దేవుని సన్నిధిలో ఒప్పుకునే ధైర్యం కావాలి. ఇప్పుడు నీకు నిన్నెవరేమనరు,
నిన్నెవరేం దూషించరు, నిన్నెవరేం బాధ పెట్టరు. కానీ దేవుడికి ఒక అవకాశం ఇచ్చాడు కదా. ఏమిటిది? ఒప్పుకొనుట ఒక అవకాశం అని ఇచ్చాడు. ఇప్పుడు ఇతని జీవితంలో అదే. 3వ వచనం చదవండి. 2వ వచనం చదవండి. అతడు తన ముఖమును, చాలు, ముఖము లేదు ఆయనకు. నేను మీ అందరికీ చెప్తున్నాను ఒక మాట, దేవుని కార్యములను ఒక్కసారి రుచి చూచి వెనుదిరిగితే మరలా ముఖమును దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర చూపించలేం. ధైర్యం చాలదు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? నువ్వు లేపా, నిలబడు, ఇట్లా తిరుగు. కనపడుతుందా ముఖము? మీ అందరికీ కనపడుతుందా? గోడ దిక్కు తిరుగు, ఇట్లా పట్టుకొచ్చేయి, ఇట్లా ఇంకొంచెం ఇట్లా ఇట్లా ఇక్కడ రా, స్విచ్ బాక్స్ దగ్గరికి రా, ఇట్లా చూడు, నన్ను చూడు, చెయ్యి ఇట్లా పట్టుకో, ఆ గోడ దిక్కు తిరుగు, ఆ గోడ కానుకో. కనపడుతుందా ముఖము? సేమ్ ఇజ్కియా పరిస్థితి అలానే ఉంది. ఆయన ఏం చేశారు తెలుసా? వచ్చిన వెంటనే తన ముఖమును చూపించడానికి కూడా కాలేదు. కూర్చొని ఆయన తన ముఖాన్ని చూడించలేదు. అక్కడ